ఈరోజు సమగ్ర జీవనశైలిలో భాగంగా విటమిన్ బి12 మరియు విటమిన్ డి లోపం వల్ల ఆ లోపాలు ఎందుకు వస్తున్నాయి, వాటి నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ రోజుల్లో ముఖ్యంగా హాస్పిటల్కి పోతే వెంటనే ఆ రోజుల్లో ఇప్పుడు టెస్ట్ చేసుకోమంటున్నారు. బి12 లోపం ఉందా మీకు, విటమిన్ డి లోపం ఉందా అని టెస్ట్ చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు తరచుగా జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు. కాబట్టి వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం సమగ్రంగా. ఈరోజు మన భారతదేశంలో దాదాపుగా 45% మంది బి12 లోపంతో బాధపడుతున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ బి12 లోపం ఎందుకు వస్తుంది, వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ లోపంతో బాధపడే వాళ్ళు శారీరకంగా బాధపడుతుంటారు, మానసికంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని మామూలుగా అది నాడీ వ్యవస్థ పైన చాలా ప్రభావం చూపిస్తుంది. బి12 లోపం నాడీ వ్యవస్థను ప్రభావం చూపిస్తుంది. అలసట, చిన్న పని చేసినా కూడా అలసట చేస్తుంటుంది. వాళ్ళకి సరిగా శ్వాస ఆడదు. అట్లాగే కొంతమందికి తలనొప్పి వస్తుంటుంది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, నోట్లో పుండ్లు వస్తుంటాయి, అట్లాగే చెవులలో నుంచి బ్లడ్ వస్తుంది, చెవుల సమస్యలు వస్తుంటాయి. ఎనీమియా అంటే రక్తహీనత ఉంటుంది, చర్మం పాలిపోతుంటుంది, గుండె దడ వస్తుంటుంది, జీర్ణ సమస్యలు వస్తాయి. కొందరికైతే ఏకాగ్రత సరిగా కుదరదు, కాన్సన్ట్రేషన్ కుదరదు అనమాట. వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఇంకా కాళ్ళు చేతుల్లో తిమ్మెర్లు రావడము, సూదులతో గుచ్చినట్టు ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బి12 లోపం వల్ల వచ్చేటువంటి సమస్యలే మనకి. అంటే అన్నీ ఒకరికి ఉంటాయని కాదు, వాటిల్లో కొన్ని వస్తుంటాయి కొందరికి. ఎక్కువగా కాళ్ళలో తిమ్మిలు రావడము, కాళ్ళు చేతులు రావడం అది అందరికి సాధ్యంగా జరిగేది. అది మనం మామూలుగా ఏమనుకుంటుంటామంటే షుగర్ వల్ల వచ్చిందని అనుకుంటారు ఎక్కువ మంది. కానీ షుగర్ వల్ల కాదు, బి12 లోపం వల్ల కూడా ఆ విధంగా వస్తుంటాయి అన్నమాట. మరి బి12ని మనం ఏ విధంగా సంపాదించుకోవాలి, ఎట్లా వస్తుంది అది బి12 ఏర్పడుతుంది అనే దానికి, ఎవరి ప్రేవుల్లోకి అయితే పాజిటివ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి బి12 బాగా వస్తుంది. బ్యాక్టీరియా ఉండేది వాళ్ళకి బి12 రావడం ఏందయ్యా అంటే, బ్యాక్టీరియా అంటే గుడ్ బ్యాక్టీరియా అనమాట. అది గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనం తిన్న ఆహారాన్ని తింటది. అది తినేసి కొంత భాగం తినేసేసి అవి జీవన క్రియలు జరుపుతాయి. ఆ క్రమంలో కొంత బై ప్రోడక్ట్స్ తయారవుతాయి. ఆ తయారైన బై ప్రోడక్ట్స్ని విటమిన్ బి12 అంటారు అనమాట. ఆ విటమిన్ బి12ని పెద్ద ఆ ప్రేవుల యొక్క గోడలు, చిన్న ప్రేవుల యొక్క గోడలు పీల్చుకొని రక్తంలో కలపడం వల్ల మనకి విటమిన్ బి12 లభిస్తుంది. అది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క జీర్ణాశయంలో, ఆ యొక్క ప్రేవుల్లో గుడ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉండాలి. మరి గుడ్ బ్యాక్టీరియాని పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి, ఏం తింటే బాగుంటుందంటే, పులియబెట్టిన ఆహారం. మన మామూలుగా ఇడ్లీ, దోశ ఏం చేస్తాం మనము, రాత్రి సమయంలోనే ఆ యొక్క పిండిని కలిపి పెడతాం కాబట్టి ఉదయానికి ఖచ్చితంగా అవి పులుస్తాయి. ఆ ఆహారం తీసుకుంటున్నాం, దానివల్ల కూడా మనకి గుడ్ బ్యాక్టీరియా వస్తుంది. అట్లాగే అంబలి, రాగి కానీ సజ్జలు కానీ ఏదైనా అంబలి రాత్రి కాసి పెట్టేసేసి ఉదయం తీసుకున్నప్పుడు అది దాంట్లో కూడా పులుస్తుంది కాబట్టి దాంట్లో ఉంటాయి. ఇంకపోతే మామిడి టెంకలు, మామిడి టెంక ఉంటుంది కదా, టెంక లోపల పప్పు ఉంటుంది. ఆ పప్పుని బాగా ఎండబెట్టి పొడి చేసి భద్రపరిచి పెట్టుకోవాలి. దాన్ని రోజు ఒక చిన్న కొద్దిగా, చాలా ఉగురుగా ఉంటుంది కాబట్టి కొద్దిపాటిగా తీసుకుంటుంటే చాలు. ఏదో ఒక జ్యూస్లో వేసుకొని తిన్నా కూడా మనకి సరిపోతుంది. ఇంకపోతే పెరుగులో నుంచి వచ్చినటువంటి మజ్జిగ అనమాట. పెరుగు కంటే కూడా మజ్జిగ మంచిది ఎప్పుడు కూడా. కాబట్టి ఆ మజ్జిగని పలుసుగా చేసుకునేసి తాగుతున్నా కూడా మనకి ఆ బి12 లోపం తగ్గిపోతూ ఉంటుంది. అంటే బి12 లోపం తగ్గిందంటే లోపల గుడ్ బ్యాక్టీరియా ఏర్పడుతుంది అనమాట. ఇంకా కూడా ఆహార పదార్థాలు ఏంటంటే మొలకెత్తిన పెసలు, శనగలు, డ్రై ఫ్రూట్స్, కీరదోస, చిలగడ దుంప, మష్రూమ్స్, ఆకుకూరల్లో అయితే పాలకూర మరియు బ్రోకోలీ, ఇవన్నీ కూడా విటమిన్ బి12 ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు అన్నమాట. పుష్కలంగా ఉంటాయి వాటిల్లో. మరి మాంసాహారులకైతే మాంసము, గుడ్లు, చేపలు, ఈ యొక్క చికెను, పాలు, వాటి అవసరం మనకు లేదు. కానీ మనం ఇప్పుడు చెప్పుకున్నటన్నీ కూడా తీసుకోవచ్చు. ఇలాంటి ఆహారం తీసుకున్న దానివల్ల మనకి మంచి శక్తి లభిస్తుంది. అట్లాగే మన జీవనశక్తి బాగా పెరుగుతుంది, మంచి రోగనిరోధక శక్తి పెరుగుతుంది అన్నమాట. ఇంకా కూడా ఏమవుతుందంటే ఈ బి12 బాగా ఉండిన దానివల్ల ఆరోగ్యకరమైనటువంటి ఎర్ర రక్త కణాలు ఏర్పడతాయి.
B12 లోపం వల్ల ఆ రక్తాల కణాలు అభివృద్ధి చెందడం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్నాం కాబట్టి ఆ రక్త కణాలు బాగా ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. నాడీ కణాలు అట్లాగే DNA కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి విటమిన్ B12 బాగా రావాలంటే మనం చెప్పుకున్న పదార్థాలన్నీ కూడా తీసుకోవాలి. మన పొట్టలో ఈ యొక్క గుడ్ బ్యాక్టీరియాని పెంచుకోవాలి అనేసి తెలుసుకున్నాము. దీని తర్వాత రెండవది ఈ యొక్క విటమిన్ డి లోపం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంది, అసలు లోపు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అది తెలుసుకునేసి దానికి అధిగమించాలని ఏం చేయాలి. విటమిన్ డి అనేది మామూలుగా మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటా ఉంటాము, ఎండలో నిల్చుకుంటే చాలు విటమిన్ డి వచ్చేస్తుంది అనుకుంటా ఉంటాం అనమాట. అది విటమిన్ డి లోపం వల్ల ఏమవుతుందంటే ఏ చిన్న పని చేసినా సరే వాళ్ళు సులభంగా అలసిపోతారు. వాళ్ళు పూర్తిగా ఈ యొక్క రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఏ చిన్న జబ్బు వచ్చినా కూడా వాళ్ళకి తట్టుకోలేరు అన్నమాట వాళ్ళు. కాబట్టి ఎందువల్ల అంటే ఆ యొక్క విటమిన్ డి లోపం వల్ల మనం తీసుకున్నటువంటి కాల్షియాన్ని ఈ యొక్క శరీరము జీర్ణం చేసుకోలేదు, శోషించుకోలేదు అనమాట. దానివల్ల కాల్షియం ఎప్పుడైతే మనకి శరీరంలో మనమే తీసుకుంటున్నాం కాల్షియాన్ని, కానీ విటమిన్ డి లోపం వల్ల అది మన శరీరంలో ఇవ్వడదన్నమాట. కాబట్టి మన ఎముకలన్నీ కూడా పిలుసు పారిపోతాయి. చిన్న దెబ్బ తగిలినా కూడా ఇరిగిపోయే ప్రమాదం ఉంది, అవకాశం ఉంటుంది అన్నమాట. అట్లాగే కండరాలు కానీ ఈ యొక్క ఎముకల్లో కానీ నొప్పులు వస్తుంటాయి కొంతమందికి. కొందరికి మెదడు పనితీరు కూడా మందగిస్తుంది, బద్ధకంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అలసిపోతుంటారు కాబట్టి సాధ్యం వరకు వాళ్ళు బద్ధకంగానే ఉంటారు వాళ్ళు. మరి ఈ విటమిన్ డిని మనకు అందాలంటే మనం ఏం చేయాలి, ఏం చేసుకోవాలి? సూర్యరశ్మిలో ఉండాలి. మనం సూర్యరశ్మిలో ఉండడం కూడా మామూలుగా ఉండకుండా కనీసం ఒక అరగంట సేపు ప్రతిరోజు ఉదయం, ఎప్పుడంటే మిట్ట మధ్యాహ్నప్పుడు కాదు, ఉదయం ఎండలో బాగుండాలన్నమాట. ఉదయం అంటే సూర్యోదయం అయిన తర్వాత 7 గంటల నుంచి 8 గంటల వరకు బాగా నీరెండగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో శరీరానికి కొబ్బరి నూనె పూసుకోవాలి. కొబ్బరి నూనె రాసుకునేసి ఆ సూర్యకిరణాలు పడేటట్టుగా పైన మిద్ది మీద కానీ అటుకన్నా కూర్చుంటే ఒక అరగంట సేపు కూర్చున్నా చాలు. ప్రతిరోజు ఆ విధంగా చేస్తున్నామంటే అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఒంటికి ఆ యొక్క ఆయిల్ పూసుకున్నాం కాబట్టి ఆ యొక్క ఆయిల్ని సూర్యకిరణాలని సులభంగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. చేసుకునేసి మన శరీరం లోపలికి పంపిస్తుంది, స్వీకరిస్తుంది, మన దేహం స్వీకరిస్తుంది. అప్పుడు మన దేహంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్తో కలుస్తుంది. ఏది? ఈ సూర్యకిరణాలు ఈ రెండు కలుసుకున్న తర్వాత అప్పుడు డి విటమిన్ తయారవుతుంది. అంతేగాని కేవలం సూర్యకిరణాలు పడంగానే మనకి డి విటమిన్ తయారు కాదు. మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క కొలెస్ట్రాల్తో కలిసినప్పుడు డి విటమిన్ తయారవుతుంది అనమాట. ఆ డి విటమిన్ తయారయ్యేసి అక్కడ రక్తంలో కలిసిన దానివల్ల జీవకణానికి అందిన తర్వాత అప్పుడు రసాయన చర్య జరిగి దేహం సరిగా పనిచేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో ఉండడం అలవాటు చేసుకోవాలి. తోట పని అప్పుడు ఎండలో అంటే కూర్చోండి, తోట పని చేసుకోవచ్చు, ఎట్లాగైనా చేసుకోవచ్చు. మొత్తం మీద ఒంటికి మనకి ఎండ పడాలన్నమాట. ఉదయం ఎండలో మంచిదన్నమాట. మనకి ముఖ్యంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఉండేవాళ్ళు కానీ వాళ్ళు ఇప్పుడు ఎక్కువ బాధపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పనిచేసినంతసేపు ఏసీలో ఉంటారు. ఏసీలో ఉంటారు, వాళ్ళకి అసలు ఎండ పడే ప్రశ్నే లేదు వాళ్ళకి. వాళ్ళు ఉదయాన్నే 9 గంటలకు పోయేటప్పటికి వాళ్ళు మామూలుగా సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటారు, వాళ్ళు పట్టణాల్లో ఉంటారు. ఉదయం 9 గంటలకు పోయేటప్పటికి అప్పుడు ఎండ రాదు మొత్తము, మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి అసలు ఎండ ఉండదు. కాబట్టి ఇంక ఇప్పుడు ఎండ పడేది ఎప్పుడు వాళ్ళకి? ఆదివారం అప్పుడు ఏమంటే బద్దకిచ్చి నిద్రపోతుంటారు వాళ్ళు. కాబట్టి ఎండ పడే ప్రశ్నే లేదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు మరీ బలహీనంగా ఉంటారు వాళ్ళు. అందువల్ల ఏం చేయాలంటే వాళ్ళకి మాత్రం పుట్టగొడుగులు తీసుకోవాలి. పుట్టగొడుగులు ఎట్లాగంటే అది కూడా మామూలుగా కాకుండా డి విటమిన్ రావాలి కదా, కాబట్టి మనకి పుట్టగొడుగుల్ని ఒక పిడిగుడు పుట్టగొడుగుల్ని బాగా ఎండబెట్టాలి. పుట్టగొడుగుని ఎండబెట్టేసినప్పుడు ఎండలో ఉన్నప్పుడు అది బాగా ఎండిపోవాలి. మనకి ఈ వడియాలు ఎండతాయి కదా, ఆ విధంగా ఎండిపోవాలన్నమాట. ఎండిపోయిన తర్వాత అవి విటమిన్ డి తయారై ఉంటాయి దాంట్లో. వాటిని రాత్రి నానబెట్టుకునేసి ఉదయం కూర చేసుకోవాలి. కూర తింటే ఆటోమేటిక్గా వాళ్ళకి విటమిన్ డి లభిస్తుంది. ఆ విధంగా విటమిన్ డి చేసినప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మనకి విటమిన్ డి లభించాలంటే సూర్యరశ్మి అవసరము. సూర్యరశ్మిలో ఉంటేనే మనకి విటమిన్ లభిస్తుంది. సూర్యరశ్మిలో ఉండలేని వాళ్ళు ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు ఈ యొక్క పుట్టగొడుగుల్ని ఎండబెట్టుకునేసి డబ్బాలో వేసి పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఎండబెట్టుకొని స్టాక్ చేసి పెట్టుకోవచ్చు. వాటిని వెనక్కి అప్పుడప్పుడు వాటిని ఏం చేసుకోవాలి, రాత్రి నానబెట్టుకోవడము, ఉదయం కూర చేసుకొని తినడం. ఇట్లా చేసుకున్న దానివల్ల వాళ్ళకి డి విటమిన్ లభిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా
విటమిన్ డి లోపాన్ని మనం తగ్గించుకోవచ్చు. తగ్గించుకున్నప్పుడు ఆటోమేటిక్ మనం శక్తివంతం, మన కాల్షియం లభిస్తుంది. మనకి కాల్షియాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడు మన ఎముకలు దృఢంగా ఉంటాయి. ఈ విధంగా మనకి విటమిన్ బి12, విటమిన్ డి, ఈ రెండిటిని అధిక మనకి శరీరానికి సమకూర్చుకోవాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చెప్పుకున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాదర్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు.